नमस्कार छात्रों, मैं श्रीकांत गार्गे आपका स्वागत करता हूं। छात्रों, आज हम हार के आगे जीत है జీవని పాఠకు పడేంగే। పిల్లలు ఈ రోజు మనము 11వ పాఠం హార్ కే ఆగే జీత్ హై అనబడేటువంటి పాఠాన్ని చదువుకుందాం। హార్ కే ఆగే జీత్ హై। హార్ అనగా అపజయం, జీత్ అనగా విజయం। అపజయము తర్వాత విజయం అనేటువంటి బయోగ్రఫీ, జీవని అనగా బయోగ్రఫీ पाठाన్ని మనం ఈ రోజు చదువుకుందాం। पहले पाठ में दिए गया चित्र को देखिए और चित्र के नीचे 3 प्रश्न है। उन प्रश्नों का जवाब चित्र की सहायता देने की कोशिश कीजिए। चित्र में क्या-क्या दिखाई दे रहा है, बताइए छात्रों। चित्र में अपाहिज लोगों का फुटबॉल खेल दिखाई दे रहा है ना? ठीक है। अब दूसरा प्रश्न, वे क्या कर रहे हैं? वे सभी फुटबॉल खेल रहे हैं। ठीक है। तीसरा प्रश्न देखिए, इसे देखने पर हमारे मन में क्या विचार उठते हैं? चित्र को देखिए। चित्र को देखने पर हमारे मन में यह विचार उठते हैं कि अपाहिजों को भी मन होता है, कुछ आशाएं और आकांक्षाएं होती है। उन आशाओं और आकांक्षाओं को सफल बनाने में हमें उन्हें सहायता देना चाहिए, है ना? सही है ना ये बात? ठीक है। अब हम पाठ को पढ़ेंगे। तन मन व आत्मा से जो मजबूत होता है, सफलता उसके कदम चूमती है। तन అనగా శరీరము, మన్ అనగా మనసు, ఆత్మ అనగా ఆత్మ। మరి ఎవరైతే శారీరకంగా, మానసికంగా, ఆత్మికంగా, ఆత్మవిశ్వాసంతో మజబూత్ హోతా హై, దృఢంగా ఉంటారో, సఫలత అనగా సక్సెస్, విజయము వారి యొక్క పాదాలను ముద్దాడుతుంది అని అంటున్నారు। తన్ మన్ వ ఆత్మ, మనసు, శరీరము, ఆత్మ ఎవరి వద్ద అయితే దృఢంగా ఉంటాయో వారికి విజయం అనేటువంటిది వారి యొక్క పాదాక్రాంతం అవుతుంది అంటున్నారు। శక్తి కే లియే శారీరక తందరుస్తి చాహియే। శక్తి కావాలి అంటే, ఎనర్జీ కావాలి అంటే శారీరక ఆరోగ్యం అనేటువంటిది చాలా ముఖ్యం। निश्चित परिस्थिति में समय पर अपना प्रदर्शन करने के लिए मानसिक संतुलन चाहिए। ఒక నిశ్చిత్, ఒక స్థిరమైనటువంటి పరిస్థితులలో సమయానికి సమయములోగా తమ యొక్క ప్రదర్శన ఇవ్వాలి అంటే ఒక మానసికమైనటువంటి సంతులన అనేటువంటిది అవసరం ఉంటుంది। సంతులన్ అనగా సమతుల్యత, మానసిక సమతుల్యత అనేటువంటిది అవసరం ఉంటుంది। వా మూల్యం కే అనురూప్ జీనే హేతు ఆత్మబల్ చాహియే। మూల్యం అనగా విలువలు, విలువలకు అనుగుణంగా బ్రతకాలి, జీవించాలి అంటే ఒక ఆత్మబలం అవసరం ఉంటుంది। ఇన్ तीनों ही प्रकार की क्षमताओं का दूसरा नाम ही विल्मा ग्लोडियन रुडॉल्फ है। మూడు రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలకు మరొక పేరే విల్మా గ్లోడియన్ రూడాల్ఫ్। శారీరకంగా, మానసికంగా, ఆత్మబలంతో కూడినటువంటి శక్తులను ప్రదర్శించినటువంటి మహిళ। अमेरिका के टेनेसी प्रांत में एक रेलवे मजदूर के घर में 23 जून 1940 में विल्मा ने जन्म लिया। అమెరికాలోని టెనీసీ ప్రాంతంలో ఒక రైల్వే మజ్దూర్, రైల్వే కూలీ ఇంట్లో జూన్ 23, 1940లో విల్మా అనే ఈ అమ్మాయి జన్మించిందట। जिसकी मां घर घर जाकर झाड़ पोंछा लगाती थी। మరి ఈ విల్మా యొక్క తల్లి ఇల్లు ఇల్లు తిరుగుతూ, ప్రతి ఇంటికి వెళ్తూ మరి ఆ ఇంట్లో జాడు పోంచాన అంటే ఇంటి పనులు, ఇల్లు ఊడవడం, తూడవడం లాంటి పనులు చేస్తూ ఉండే। వహ్ 9 वर्ष तक 9 సంవత్సరాల వరకు కూడా జమీన్ పర్, నేల మీద ఎప్పుడు కభీ పావ్ రఖకర్ నహీ చల్ సకి,
కాలు భూమి మీద పెట్టి నడవలేకపోయిందంట. క్యోంకి 4 वर्ष की उम्र में 4 సంవత్సరాల వయసులో పోలియో వ్యాధిగ్రస్తురాలుగా మారింది. తబ్ సే వహు బైసాఖ్యం కే సహారే చల్తీ థీ. అప్పటి నుండి ఇంకా మీకు తెలుసు పోలియో వ్యాధిగ్రస్తులు మరి కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి, ఎదగకుండా ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో నడవలేనటువంటి పరిస్థితులలో ఆ అమ్మాయి బైసాఖ్యంకే సహారే చేతికర్రల యొక్క ఆధారంతో సహకారంతో నడుస్తూ ఉండేనంట. డాక్టరోనే జవాబు దే దియా था कि वह कभी भी जमीन पर अपने कदम सीधे नहीं रख पाएगी. డాక్టర్లు సమాధానం చెప్పారు. ఏమని? ఈ విల్మా అనే అమ్మాయి ఇంకా ఎప్పుడూ జీవితంలో నేల మీద కాలు పెట్టలేదు. జమీన్ పర్ అప్నే కదం సీదే నహీ రఖ్ పాయేగి. నేల మీద కాలు సీదే అంటే నేరుగా చక్కగా కాలు పెట్టలేదు. ఎందుకు? ఆ కాలు అత్యంత బలహీనమైపోయింది పోలియో వ్యాధి వల్ల. ఉస్కి మా బడి ధర్మపరాయన్ సకారాత్మక మనోవృత్తి వాలి సాహసీ మహిళాతి. విల్మా యొక్క తల్లి బడి ధర్మపరాయన్, ఒక గొప్ప ధార్మిక చింతన, ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి స్త్రీ. ఇంకా సకారాత్మక్ అనగా సాకారాత్మకంగా పాజిటివ్గా ఆలోచించేటువంటి మానసిక స్థితి ఉన్నటువంటి మనోవృత్తి ఇవ్వాలి స్త్రీగా. సాహసీ మహిళ, ఒక సాహసవంతమైనటువంటి ధైర్యం అన్నటువంటి మహిళనంట. మాకి ఆదర్శవాది బాతే సున్కర్ విల్మానే కహా. తన తల్లి యొక్క ఆదర్శవంతమైనటువంటి ప్రేరణ కలిగించేటువంటి మాటలను విన్నటువంటి విల్మా తన తల్లిని అడిగిందంట. మా మై క్యా కర్ సక్తి హూ జబ్కి మై చల్ హీ నహీ పాతీ హూ. అమ్మా, నేను ఏం చేయగలను, నేను అసలు నడవనే లేకపోతున్నాను అని అడుగుతుంది. మేరీ బేటీ, నా యొక్క బిడ్డ, తుమ్ జో చాహో ప్రాప్త కర్ సక్తి హో. నీవు ఏది కోరుకుంటే అది నీవు పొందగలవు. మానే ఆత్మవిశ్వాసకే సాత్ కహా. విల్మా యొక్క తల్లి దృఢ నిశ్చయంతో ఆత్మవిశ్వాసంతో చెబుతుంది తన యొక్క కూతురుకు. క్యా మై దునియాకి సబ్సే తేజ్ దావక్ బన్ సక్తి హూ. అప్పుడు విల్మా అంటుంది, ఏంటి నేను ఈ ప్రపంచంలో అందరికన్నా వేగంగా పరిగెత్తగలిగేటువంటి అథ్లెట్, సబ్సే తేజ్ వేగవంతమైనటువంటి అథ్లెట్గా, దావక్ అనగా వేగంగా పరిగెత్తే వారిని దావక్ అంటారు, అథ్లెట్ అంటారు. మరి అట్లాంటి అథ్లెట్ నేను కాగలనా అని తల్లిని అడుగుతుంది. చూడండి, ప్రపంచంలోనే అందరికన్నా వేగంగా పరిగెత్తగలగాలనేటువంటి కోరిక కాళ్ళు సరిగా లేనటువంటి విల్మా యొక్క మనసులో కలిగింది. విల్మానే తురంత్ ప్రశ్న కియా. విల్మా వెంటనే తన తల్లిని అడిగింది, నీవు ఏది కావాలంటే అది జరుగుతుంది, అవుతుంది అన్నది కదా. అప్పుడు తల్లిని ఈ విధంగా ప్రశ్నిస్తుంది, నా కాళ్ళను నేను నేల మీద పెట్టలేకపోతున్నాను, మరి ఇట్లాంటి పరిస్థితిలో నేను ప్రపంచంలో అందరికన్నా వేగంగా పరిగెత్తగలిగేటువంటి అథ్లెట్ కావాలని అనుకుంటున్నాను, అది అవుతానా అమ్మా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది, క్యూ నహీ మేరీ బేటీ. ఎందుకు? తప్పకుండా అవుతావు. ఎందుకు కాలేవు? తప్పకుండా అవుతావు. ముజే తుజ్ పర్ పూరా విశ్వాస్ హై. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉన్నది. మానే దృఢ విశ్వాస్కే సాత్ కహా. ఆ యొక్క తల్లి దృఢ విశ్వాసంతో నమ్మకంతో చెబుతుంది. కైసే? జబ్కి డాక్టరోं के अनुसार मेरे लिए चल पाना संभव नहीं है. ఎలా సాధ్యమవుతుంది? ఎలా అయితే మరి డాక్టర్ల యొక్క అభిప్రాయం ప్రకారం, డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం నేను అసలు నడవడానికి సాధ్యం కాదు అని చెప్పారు కదా. సంభవ్ నహీ హే, సాధ్యము కాదు. విల్మానే కరుణ్ స్వరమే కహా. విల్మా తన యొక్క తల్లితో ఈ విధంగా మరి జాలితో కూడినటువంటి స్వరముతో, గొంతుతో అంటుందంట, ఈశ్వర్ మే విశ్వాస్, स्वयं पर भरोसा, मेहनत और लगन से तुम जो चाहो वह प्राप्त कर सकती हो.
చూడు అమ్మాయి, ఈశ్వర్మే విశ్వాసు, భగవంతుని మీద నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. స్వయం పర్ భరోసా, నీ మీద నీవు భరోసా ఉంచు, నమ్మకం ఉంచు. ఇంకా మెహనత్, శ్రమ ఔర్ లగన్, శ్రద్ధతో నీవు ఏది కావాలంటే అది పొందగలవు అని చెబుతుంది. మానే యహు కహతే హుయే ఉసే గోద్ మే ఉఠా లియా. ఈ విధంగా చెబుతూ మరి విల్మాను తన యొక్క ఒడిలోకి తీసుకుంటాడు. మాకి ప్రేరణావా హిమ్మత్ సే 9 वर्ष की విల్మా నే బైసాకియా ఉతార్ ఫేంకి. తన యొక్క తల్లి యొక్క ప్రేరణతో ఆమె ఇచ్చినటువంటి ధైర్యంతో 9 సంవత్సరాల వయసు ఉన్నటువంటి విల్మా తన చేతిలో ఉన్నటువంటి ఆ చేతి కర్రలను మరి ఉతార్ ఫేంకి విసిరిపడేస్తుందంట. వచ్చల్నా ప్రారంభకియా, చేతి కర్రలు లేకుండానే నడవడానికి ప్రయత్నం చేస్తుంది, నడవడం ప్రారంభిస్తుంది. అచానక్ बैसाखियां उतार देने के बाद चलने के प्रयास में कई बार जख्मी होती रही. మరి ఈ విధంగా మధ్యలోనే తన యొక్క చేతి కర్రలను పడేయడము, అది లేకుండానే నడవడం కోసం ప్రయత్నం చేయడం వలన చాలా సార్లు కింద పడి మరి గాయాలు కూడా అయ్యాయంట. కై బార్ జఖ్మీ అనగా గాయాల పాలు అవ్వడం జరిగిందంట. దర్ద్ జేల్తీ రహి, నొప్పిని భరిస్తూ ఉన్నది. लेकिन उसने हिम्मत नहीं हारी. కానీ విల్మా తన యొక్క ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోలేదు. और कोई సహారా नहीं लिया. ఇంకా ఎంత నొప్పి అయినా సరే, ఎన్నిసార్లు కింద పడ్డా కూడా మరి దేని యొక్క ఆధారాన్ని తీసుకోలేదు. आखिरकार 1 साल के बाद वह बिना बैसाखियों के चलने में कामयाब हो गई. ఇలా చివరికి విల్మా 1 సంవత్సరం తర్వాత చేతి కర్రల సహాయము లేకుండానే నడవడంలో విజయం సాధించిందంట. इस प्रकार 8वीं कक्षा में आते आते उसने अपनी पहली दौड़ प्रतियोगिता में हिस्सा लिया. ఈ విధంగా మరి నడవడం మొదలుపెట్టినటువంటి విల్మా 8వ తరగతి లోకి రాగానే 8वीं कक्षा में आते తన యొక్క మొట్టమొదటి పరుగు పందెము పోటీలో పాల్గొనడం జరిగిందంట. హిస్సాలియా, అందులో పాల్గొన్నది. और वह सबसे पीछे रही. ఇంకా ఆ పరుగు పందెంలో మరి ఇప్పుడిప్పుడే నేర్చుకున్నటువంటి విల్మా అందరికన్నా చివరిలో ఉన్నది. सबसे पीछे रही. उसके बाद दूसरी, तीसरी, దాని తర్వాత ఆ పరుగు పందెము తర్వాత 2వసారి, 3వసారి చౌతీ దౌడ్ ప్రతియోగితా మే హిస్సా లేతీ రహీ. 4వసారి ఆ పరుగు పందెంలో పాల్గొనడం జరిగిందంట. और हमेशा आखिरी स्थान पर आती रही. ఇంకా అమ్మాయి 4వసారి, 5వసారి ఎప్పుడు చూసినా కూడా చివరి స్థానంలోతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందంట. లేకిన్ వహు పీచే నహీ హటి. అయినప్పటికీ నేను ఎప్పుడు పాల్గొన్నా చివరికే వస్తున్నాను, లాస్ట్లో వస్తున్నానని నిరాశ చెందలేదు, వెనకడుగు వేయలేదు. లేకిన్ వహు పీచే నహీ హటి. నిరంతర్ దౌడ్ ప్రతియోగితాओं में भाग लेती रही. ఎక్కడ రన్నింగ్ పోటీలు జరిగినా కూడా, ఎక్కడ పరుగు పందాలు జరిగినా కూడా అందులో పాల్గొంటూ ఉండేది. और अंत में उसने एक दिन प्रतियोगिता में प्रथम स्थान प्राप्त कर लिया. ఈ విధంగా పాల్గొంటూ ఉండగా చివరికి ఒకసారి ఒక పరుగు పందెంలో మొట్టమొదటి స్థానాన్ని సాధించిందంట. प्रथम स्थान प्राप्त कर लिया. 15 वर्ष की उम्र में विल्मा टेनेसी स्टेट विश्वविद्यालय गई. ఈ విధంగా మరి తన మొట్టమొదటి పరుగు పందెంలో విజయం సాధించినటువంటి విల్మా 15వ సంవత్సరంన 15 సంవత్సరాల వయసులో టెనెసీ రాష్ట్రంలో ఉన్నటువంటి టెనెసీ స్టేట్ విశ్వవిద్యాలయం, టెనెసీ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి వెళ్ళింది. జహా వహ్ ఎడ్ టెంపల్ నామ్ కే ఎక్ కోచ్ సే మిలి. అక్కడ విల్మా
ఎయిడ్ టెంపుల్ అనబడేటువంటి ఒక కోచ్ అంటే ట్రైనింగ్ ఇచ్చేటువంటి వ్యక్తి. మరి ఈ విధంగా నేర్పించేటువంటి గురువు ఈ ఆటలకు సంబంధించి, ఈ పరుగు పందానికి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆ కోచ్ తోటి కలవడం జరిగింది. విల్మానే అప్ని యహ్ ఇచ్చా వ్యక్తికి, అతని వద్ద విల్మా తన యొక్క కోరికను వెలువచ్చింది. ఏమని? కి మై దునియాకి సబ్సే తేజ్ దావికా బన్నా చాహతీ హూ. ఏంటి అంటే, నేను ఈ ప్రపంచంలోనే అందరికన్నా వేగంగా పరిగెత్తగలిగేటువంటి అథ్లెట్ కావాలి అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి తన కోరికను చెబుతుంది. తబ్ టెంపల్నే కహా, అప్పుడు ఆ కోచ్ అయినటువంటి టెంపల్ అంటాడు, తుమ్హారీ ఇసి ఇచ్ఛాశక్తికి వజాసే కోయి భీ తుమ్హే నహీ రోక్ సక్తా. నీ యొక్క ఏదైతే సాధించాలనేటువంటి తపన, ఈ కోరిక ఉన్నదో, ఇచ్ఛాశక్తి ఉన్నదో, దాని కారణంగా నిన్ను ఎవ్వరు కూడా ఆపలేరు. నువ్వు ఖచ్చితంగా నీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటావు, నువ్వు అనుకున్నది సాధించి తీరుతావు అని చెప్పేసి అతను కూడా ఎంకరేజ్ చేస్తాడు, ప్రోత్సహిస్తాడు. ఔర్ సాత్ మే మై భీ తుమ్హారీ మదద్ కరూంగా. అంతేకాదు, నేను నీకు ఈ పరుగు పందెం ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తగలిగేటువంటి అథ్లెట్ కావడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి శిక్షణ నీకు ఇస్తాను అని చెప్పేసి భరోసా ఇస్తాడు. దౌడ్కి కళ మై తుమ్హే సిఖావుంగా. ఆ పరుగు పందెము అనబడేటువంటి ఆ యొక్క నైపుణ్యాన్ని నేను నీకు నేర్పిస్తాను అని చెప్పేసి మాట ఇస్తాడు. ఆఖిర్ వహ్ దిన్ ఆయా, ఇంకా చివరికి ఆ రోజు రానే వచ్చింది. విల్మా కోరుకున్నటువంటి, విల్మా కలగన్నటువంటి రోజు. జబ్ విల్మా ఒలింపిక్ మే హిస్సా లే రహీ థీ. ఆ రోజు విల్మా ప్రపంచంలోనే ఆటగాళ్ళందరూ కూడా పాల్గొనాలి అని చెప్పేసి భావించేటువంటి ఆటల పోటీ ఇది, అదే ఒలింపిక్. ఆ ఒలింపిక్ లో పాల్గొనడం అనేటువంటిది అందరి ఆటగాళ్ళ యొక్క కోరికగా ఉంటుంది. మరి విల్మా కూడా ఈ ఒలింపిక్ లో పాల్గొనబోతుందంట. ఒలింపిక్ మే దునియా కే సబ్సే తేజ్ దౌడ్నే వాలో సే ముఖాబలా కర్నా పడతా హై. మరి ఈ ఒలింపిక్ పోటీలలో ప్రపంచంలోనే అందరికన్నా వేగంగా పరిగెత్తే వాళ్ళతోటి ఈ యొక్క పోటీ అనేటువంటిది ఉంటుంది. విల్మా కా ముకాబలా జుత్తా హెన్ సేతా. విల్మా యొక్క పోటీ జుత్తా హెన్ అనేటువంటి ఒక అథ్లెట్ తోటి ఉండేనంట. జిసే కోయి భీ హరా నహీ పాయా థా. ఇంతవరకు ఇన్నిసార్లు జరిగిన ఒలింపిక్స్ లలో ఎవరు కూడా ఆమెను ఓడించలేకపోయారంట. పహలీ దౌడ్ 100 మీటర్ కి థీ. మొట్టమొదటి పరుగు పందెము 100 మీటర్లు, 100 మీటర్ల యొక్క పరుగు పందెము. ఇస్మే విల్మా నే జుత్తా కో హరాకర్ అప్నా పహలా స్వర్ణ పదక జీతా. మరి ఈ 100 మీటర్ల పరుగు పందెంలో విల్మా జుత్తా హెన్ను ఓడించి తన యొక్క మొట్టమొదటి స్వర్ణ పథకాన్ని సాధించిందంట. దూసరీ దౌడ్ 200 మీటర్ కి థీ. రెండవ పరుగు పందెము 200 మీటర్ల. इसमें भी विल्मा ने जुत्ता को दूसरी बार हराया और उसने दूसरा स्वर्ण पदक जीता. ఇందులో కూడా విల్మా మరొకసారి జుత్తా హెనునే రెండవసారి ఓడించి తన యొక్క రెండవ స్వర్ణ పథకాన్ని సాధించింది. తీసరీ దౌడ్, ఇంకా మూడవ పరుగు పందెము 400 మీటర్ కి రిలే రేస్ థీ. ఇది 400 మీటర్ల రిలే పరుగు పందెం. और విల్మా కా ముకాబలా ఏక్ బార్ ఫిర్ జుత్తా సే హీ తా. మళ్ళీ ఇందులో కూడా విల్మా యొక్క పోటీదారు ఎవరు? మరొకసారి విల్మా జుత్తా హెన్ తోనే పోటీ పడిందంట. రిలే మే రేస్ కా ఆఖిరీ హిస్సా టీమ్ కా సబ్సే తేజ్ ఖిలాడి హీ దౌడతా హై. రిలే రేస్ అనగా మరి ప్రతి 100 మీటర్లకు ఒకరు చొప్పున దీంట్లో పాల్గొంటారు. ఆ 100 మీటర్లకు ఒకసారి వారి చేతిలో ఒక పొడవాంటి గొట్టము లాంటి వస్తువు ఉంటుంది. దాన్ని ఆ రెండవ అథ్లెట్ కు ఇస్తారు. ఆ 200 నుంచి 300 వెళ్ళే వరకు ఆ యొక్క చేతికర్రను
రెండవ వారికి ఇస్తారు. ఈ విధంగా చివరగా ఈ రిలే పరుగు పందెంలో చివరిగా 300 దాటిన తర్వాత 400 మీటర్ల యొక్క పరుగు పందెం ఎవరు పాల్గొంటారో అంటే ఆ టీంలో అందరికన్నా వేగంగా పరిగెత్తగలిగేటువంటి ఆటగాన్ని మాత్రమే, కిలాడిని మాత్రమే అక్కడ పెట్టడం జరుగుతుంది. विल्मा की टीम के 3 लोग रिले रेस के शुरुआती 3 हिस्से में दौड़े. మరి విల్మా యొక్క టీం జట్టు, ఆ జట్టులో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఈ రిలే పరుగు పందెంలో ప్రారంభం 3 భాగాలను కూడా పరిగెత్తడం జరిగింది. దౌడే और ఆసానీ సే బేటన్ బదిలీ, చాలా సులువుగా వారి చేతిలో ఉండేటువంటి ఆ యొక్క బేటన్, ఇందాక చెప్పినట్టుగా చేతికర్ర లాంటిది ఒకటి చిన్నది ఉంటుంది, అది ఒకరికొకరు మార్చుకుంటారు. వాళ్ళు ముగ్గురు కూడా సులువుగా మార్చుకున్నారంట. జబ్ విల్మా కే దౌడ్నే కి బారీ ఆయి, ఎప్పుడైతే ఇంకా విల్మా వంతు వచ్చిందో, విల్మా పరిగెత్తవలసిన సందర్భం వచ్చిందో, ఉస్సే బేటన్ छूट गई, ఆ మూడవ అథ్లెట్ తన చేతిలో ఉన్నటువంటి బేటన్ను విల్మాకు ఇస్తున్నటువంటి సందర్భంలో విల్మా చేతి నుండి అది కింద పడిపోయింది. ఉస్సే బేటన్ छूट गई, लेकिन विल्मा ने देख लिया कि दूसरे छोर पर जुत्ताहेन तेजी से दौड़ी चली आ रही है. కానీ విల్మా గమనిస్తున్నది, విల్మా చూస్తున్నది, మరొక వైపు మరొక చివర జుత్తాహెన్ చాలా వేగంగా పెరుగుతూ వస్తూ ఉన్నదంట. విల్మానే గిరి హుయి బేటన్ ఉఠాయి, వెంటనే విల్మా ఏం చేసింది, ఆ కింద పడ్డటువంటి ఆ బేటన్ను తన చేతిలోకి తీసుకున్నది, లేవట్టింది. और यंत्र की तरह तेजी से दौड़ी, ఒక యంత్రము వలె, చూస్తున్న వారికి మరి ఈమె మనిషా యంత్రమా అనే విధంగా కనిపిస్తూ ఉన్నదట. ఒక యంత్రము వలె వేగంగా, అత్యంత వేగంగా పరిగెత్తిందంట. తథా జుత్తాహెన్ కో తీసరి బార్ బి హరాయా, ఈ విధంగా పరిగెత్తినటువంటి విల్మా జుత్తాహెన్ను మూడవసారి కూడా ఓడించిందట. और अपना तीसरा स्वर्ण पदक जीता, తన యొక్క మూడవ స్వర్ణ పతకాన్ని ఈ విధంగా సాధించింది. यह बात इतिहास के पन्ने में दर्ज हो गई, ఈ యొక్క విషయం, ఈ యొక్క సంఘటన మరి ప్రపంచ చరిత్ర పుటలలో ఎక్కినటువంటి విషయం. ఎందుకంటే అంతకుముందు ఎవరు కూడా ఈ విధమైనటువంటి విజయాలను సొంతం చేసుకోలేదు. మరి అది కూడా ఎలాంటి వారు అంటే, ఏక్ పోలియోగ్రస్త మహిళ, ఒక పోలియో వ్యాధి సోకినటువంటి మహిళ ఒలింపిక్స్ లో పాల్గొని ఒకే ఒలింపిక్స్ లో 3 స్వర్ణ పతకాలు మరి సాధించడం అనేటువంటి విషయం అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఏక్ పోలియోగ్రస్త మహిళ 1960 के रोम ओलंपिक्स में दुनिया की सबसे तेज धावक बन गई. ఒక పోలియో వ్యాధిగ్రస్తులైనటువంటి మహిళ మరి ఆ యొక్క పోలియో వ్యాధిని మరి ఓడించి 1960లో రోమ్లో జరిగినటువంటి ఒలింపిక్స్ లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరిగెత్తగలిగేటువంటి అథ్లెట్ గా మారింది. మరి ఈ విధంగా మారి చరిత్ర పుటలో తన యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకున్నటువంటి మహిళ విల్మా. यह उसके कठोर परिश्रम का ही परिणाम था. మరి ఇది ఆమెకు ఏదో సులువుగా వచ్చినటువంటి విజయము కాదు, సులువుగా దక్కినటువంటి సందర్భము కాదు. కఠోరమైనటువంటి పరిశ్రమ, ఆ యొక్క కఠోరమైనటువంటి పరిశ్రమ యొక్క పరిణామమే ఈరోజు మరి 1960లో రోమ్ ఒలింపిక్ లో మరి ఈమె సాధించేటువంటి విజయాలకు కారణాలు. उसने 1960 के रोम ओलंपिक में 100 व 200 मीटर की दौड़ और 400 मीटर की रिले दौड़ में स्वर्ण पदक जीते. మరి ఆమె చేసినటువంటి కఠోర పరిశ్రమ దానికి ఫలితంగానే 1960లో రోమ్లో జరిగినటువంటి ఒలింపిక్స్ లో 100 మీటర్లు, 200 మీటర్లు మరియు 400 మీటర్ల రిలే పరుగు పందెంలో స్వర్ణ పథకాలు అనేటువంటివి గెలుపొందడం జరిగింది.
और एक ही ओलंपिक में 3 स्वर्ण पदक जीतने वाले पहली अमेरिकी एथ్లెట్ బని. అంతేకాదు ఒకే ఒక ఒలింపిక్ లో 3 స్వర్ణ పతకాలు సాధించినటువంటి మొట్టమొదటి అమెరికా మహిళగా కూడా ఈమె గుర్తించబడింది. रोम से लौटने पर पूरा अमेरिका उस लड़की के स्वागत में खड़ा था. రోమ్ ఒలింపిక్స్ నుండి తిరిగి తన సొంత దేశానికి అమెరికాకు వస్తున్నటువంటి సందర్భంలో పూర్తి అమెరికా అంతా కూడా మరి ఈ అమ్మాయికి విల్మా యొక్క స్వాగతానికి అందరూ కూడా నిలబడి ఉన్నారంట. जो कभी अपने पैरों पर भी खड़ी नहीं हो सकती थी. ఒకప్పుడు మరి ఏదైతే విల్మా తన సొంత కాళ్ళ మీద నిలబడలేకపోయిందో అలాంటి ఒక అమ్మాయి కోసం ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆమెకు స్వాగతం చెప్పడానికి అందరూ కూడా అక్కడ నిలబడి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారంట. ఇన్హీ కే బీచ్ మే థీ ఉస్కీ మా. ప్రజల మధ్యలో వారందరి మధ్యలోనే విల్మా యొక్క తల్లి కూడా ఉన్నదంట. జిస్కి వజహ సే ఆజ్ వహ్ ఇస్ ముఖాం పర్ పహుంచీ థీ. మరి ఆమె కారణంగానే ఆ తల్లి యొక్క కారణంగా మరి విల్మా యొక్క కఠోర పరిశ్రమ వలన ఈరోజు ఈ విధమైనటువంటి ఉన్నత స్థానాన్ని చేరుకోగలిగింది విల్మా. మరి విల్మా మన దేశస్థురాలు కాకపోయినా కూడా మరి అమెరికా దేశస్థురాలు అయ్యి కూడా మరి ఈరోజు మనం ఆమె గురించి పాఠంలో చదువుకుంటున్నాము అంటే ఆమెను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని ప్రేరణ పొందాల్సినటువంటి సందర్భం ఇది.